నేను ఒక టాపీ మేస్త్రికి రేపల్లలో పనుల్లో బ్రదరు ఏదైనా ఇప్పించండి సరే చేస్తూ బ్రతుకుతాడని మాట్లాడి అబ్బాయి జాగ్రత్తగా చేయమని చెప్పి ఆ పని అప్పగించాను. నేను భార్యాభర్త పిల్లలు అందరూ ఉన్నారు. ఆ పని చేస్తూనే ఆ ఇంటికెళ్ళా ఆ ప్రార్థనామినే పాపంలో పడేశాడు. ఈ దౌర్భాగ్యుడు నా దగ్గర పట్టబడింది. అలాగూ పట్టబడిన తర్వాత రెండోసారి అతనికి నేను పని ఇప్పించగలనా? లేదు. ఆ వ్యక్తిని నా ఇంటిలో కూర్చోబెట్టి నేను బయటికి వెళ్ళగలనా? లేదు. ఆ వ్యక్తి గురించి తెలిసినటువంటి వ్యక్తులు తమ భార్యలు అతనితో మాట్లాడితే ఎలాగుంటుంది? భయము, ఒక రకమైన భయము కలుగుతూ ఉంటుంది. వాడిని నమ్మి వాడిని ఇంట్లోకి చేర్చుకోలేము, వాడిని నమ్మి ఏది చేయలేము. ఎందుకంటే వాళ్ళు ఏమి లేదు, నిగ్రహ శక్తి లేదు. మనలో ఏం కావాలి? నిగ్రహ శక్తి కలిగినటువంటి భక్తి మనం చేస్తే యోసేపుకి ఏముంది? నిగ్రహ శక్తి ఉంది. లొంగిపోయాడా పాపానికి? నో, పరిగెత్తాడు, పాపమని విడిచి పరిగెత్తాడు. మనమేమో పాపము కొరకు పరిగెత్తే మనసు ఉంటుంది, అబద్ధము కొరకు పరిగెత్తే మనసు ఉంటుంది, మోసం కొరకు పరిగెత్తే మనసు ఉంటుంది. కానీ ఇక్కడ ఈయన చూస్తే పాపము నుండి దూరముగా పారిపోయాడు. చూడండి.